కర్నూలు జిల్లాలో ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. అచ్చంపేటలోని బీకే ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొననున్నారు. ఎస్ఐఆర్ డిజిటల్ మెంబర్షిప్ పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. అచ్చంపేటలోని బీకే ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ఇవాళ జరగనున్న ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సునీత, మరి కాసేపట్లో నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో ఉన్నటువంటి లింగాల్ రోడ్లో ఉన్నటువంటి బీకే ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మరికొంతమంది ఇన్ఛార్జీలు కూడా దీనికి హాజరు కానున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి ఈ కార్యక్రమానికి కూడా బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. దానికోసం ఇక్కడ బీకే ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బ్యానర్లతో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఫ్లెక్సీలు బ్యాక్ డ్రాప్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 8 మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం 3 సంవత్సరాలుగా కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా కూడా అనుక్షణం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎట్లా ఎండగట్టాలనేది అంశం ప్రధానంగా ఉంటుంది. దాంతోపాటుగా ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అవగాహనతో పాటు డిజిటల్ సభ్యత్వ నామకు సంబంధించి కూడా అవగాహన బీఆర్ఎస్ శ్రేణులకు కల్పించనున్నారు. దానికోసం భారీ సంఖ్యలో వచ్చేటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు అన్ని కూడా పెద్ద మొత్తంలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారికి సంబంధించినటువంటి ఇప్పటికే వాళ్ళు స్వచ్ఛందంగా కూడా గ్రామాల నుంచి కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఇక్కడికి కాసేపట్లో చేరుకుంటారని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. దీనికి అన్నిటి కూడా దగ్గరుండి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఎంత ఉత్సాహంతో తరలి వస్తారు అనే అంశంలో భాగంగా ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అచ్చంపేట నియోజకవర్గంలో అంటే గత కొన్ని రోజులుగా కూడా నాయకత్వం లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలే నాయకులు, కథానాయకులై కూడా ఇక్కడ పార్టీని నడిపిస్తూ ఉన్నారు, సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఈ కార్యక్రమం ఈరోజు మీ వద్దకు మాజీ మంత్రి హరీష్ రావు గారు వస్తూ ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వస్తూ ఉన్నారు, వాళ్ళ దిశానిర్దేశం చేయనున్నారు. దీని పట్ల ఎట్లా బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి రాబోతున్నారు? మొట్టమొదటగా ఈ కార్యక్రమం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలండి. ఎందుకంటే మా అచ్చంపేట నియోజకవర్గంలో నాయకులు లేకపోయినా కార్యకర్తలు చాలా మంది యువకులు అచ్చంపేట ప్రాంతంలో పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. హరీష్ రావు గారు రాక వీళ్ళందరికీ 1000 ఏనుగుల బలం అవుతుంది. అంతేకాకుండా మాకేందంటే నెక్స్ట్ వచ్చే ఈ ఎస్ఐఆర్ పైన అవగాహన కల్పించడానికి, అలాగే నెక్స్ట్ పార్టీ ఇప్పుడు కొత్త డిజిటల్ విధానంలో సభ్యత్వాలు చేయడానికి పార్టీ ఒక కొత్త విధానం తీసుకుంటుంది. దాని మీద అవగాహన కల్పించడానికి మర్రన్న నాయకత్వంలో మాకు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు ప్రతి గ్రామం నుంచి బిఎల్ఏలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, అలాగే ముఖ్య కార్యకర్తలు ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా 40-50 మంది ప్రతి గ్రామం నుంచి దాదాపు 3500 మందితో ఈ సభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు మర్రన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి అంటే ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే బూత్ లెవెల్ ఏజెంట్లను సెలెక్ట్ చేశారు. వాళ్ళ దిశానిర్దేశం చేసిన తర్వాత భవిష్యత్తు కోసం ఈ టీం అంతా కూడా ఎట్లా పనిచేయబోతుంది? భవిష్యత్తు కోసం కొత్త కమిటీలు వేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఉన్న పాత కమిటీలను అన్నిటిని రద్దు చేసి నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త కమిటీలను వేసి గ్రామ స్థాయి నుంచే పార్టీకి బలోపేతం చేయడానికి మర్రన్న ఆధ్వర్యంలో ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకొకటి విషయం ఏంటంటే యువకులకు ఎక్కువగా పెద్దపీట వేస్తున్నారు. ఈ కమిటీలలో యువకులను పెద్దపీట వేయాలి. పార్టీకి ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్యకర్తలను గురించి వాళ్ళందరినీ
పునరుత్తేజం చేసి అచ్చంపేట నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరేసేలాగా మరణ గారి నాయకత్వంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకంతా కూడా ఈరోజు ఎస్ఐఆర్తో పాటు డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించేందుకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మర్రి జనార్దన్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కూడా దీనికి హాజరు కానున్నారు. పెద్ద సంఖ్యలో ఈ నేతలు ఏం చెప్తారు, దిశానిర్దేశాన్ని పూర్తిగా వినేందుకు పెద్ద సంఖ్యలో కూడా 8 మండలాల నుంచి ఇక్కడ పట్టణం అచ్చంపేట నుంచి కూడా బీకే ఫంక్షన్ హాల్, లింగాల్ రోడ్లో ఉన్నటువంటి బీకే ఫంక్షన్ హాల్ కూడా కార్యకర్తలు శ్రేణులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అచ్చంపేటకు హరీష్ రావు గారు వస్తున్న నేపథ్యంలో అచ్చంపేట మొత్తం ప్రాంతం అంతా కూడా, అచ్చంపేట పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారింది. ఎటు చూసినా కానీ స్వాగత తోరణాలు కనిపిస్తా ఉన్నాయి. పెద్ద పెద్ద హోర్డింగ్లు, తర్వాత ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. వారికి స్వాగతం, ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడ సంసిద్ధంగా ఉన్నట్టుగా మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో, ఇక్కడ ఆత్మవిశ్వాసంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు సంబంధించిన, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇప్పటికే ఎన్నో కేసులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంతో టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో మా నాయకుడు కేసీఆర్, మా పార్టీ బీఆర్ఎస్ అని చెప్పేసి వాళ్ళు నినదిస్తూ ఇక్కడ కంకణబద్దులై కూడా పార్టీ కోసం, పార్టీ ఏ పిలిపించినా కానీ పని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో భాగమే ఈరోజు బిఎల్ఓలకు కూడా ఇక్కడ ట్రైనింగ్ క్లాసెస్, అంటే దిశానిర్దేశం చేసేటువంటి ఉన్నాయి. దాని తర్వాత ఎస్ఐఆర్ పైన, ఈ ఓట్లకు సంబంధించినటువంటి పైన బీఆర్ఎస్ శ్రేణులు ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, తర్వాత ప్రతిపక్షాలు చేసేటువంటి, అంటే ప్రతిపక్ష ఇతర పార్టీలు, అధికార పార్టీ కావచ్చు, తర్వాత ఇతర పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్ పైన చేసేటువంటి కుట్రలను ఎట్లా తిప్పికొట్టాలి ఈ ఎస్ఐఆర్ ద్వారా, తర్వాత వాళ్ళు ఈ ఓట్ల నమోదు ఏ విధంగా కూడా సరిగా చూసుకోవాలనే దానిపైన దిశానిర్దేశం ఉంటుంది. దాంతోపాటుగా చురుకైనటువంటి వాళ్ళందరినీ కూడా, పార్టీకి కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళందరికీ కూడా డిజిటల్ సభ్యత్వ నమోదు కూడా ఇచ్చే విధంగా కూడా చూడాలని చెప్పేసి దానికోసం ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి అచ్చంపేట ఆత్మీయ సమ్మేళనంగా పేరు కూడా పెట్టినటువంటి పరిస్థితి. దీనికి పెద్ద సంఖ్యలో కూడా తరలి వచ్చేటువంటి శ్రేణులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పటికే శ్రేణులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. మరి 12 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీరితో పాటుగా ఇక్కడ ఇన్ఛార్జీలు అయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. వాళ్ళకు ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పేసి ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి చూస్తా ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.